అక్కడ శాంతి మంత్రం ప్రతిధ్వనిస్తుంది. అక్కడ శివనామస్మరణ మారుమ్రోగుతుంది. అక్కడ ప్రశాంతత పల్లవిస్తుంది. అక్కడ ప్రకృతి పరవశిస్తుంది. అక్కడ ప్రణవనాదం ప్రతిధ్వనిస్తుంది. అక్కడ ఆధ్యాత్మిక పరిమళం పులకరిస్తుంది. అక్కడ స్వాంతన పలకరిస్తుంది. అదొక తారతమ్యాలు లేని సువిశాల విశ్వానికి ప్రతీక. అదొక విస్తృతమైన ధ్యాన మందిరం. ప్రకృతి సిద్ధమైన యోగశాల. ప్రజాకోటిని వాత్సల్యంతో చేరదీసి అన్ని రకాల రుగ్మతల్ని నివారించే అద్భుత చికిత్సాలయం. అది సద్గురు జగ్గీ వాసుదేవ్ స్థాపించిన ఈషా ఫౌండేషన్. ఇది సద్గురు సంకల్పించిన వినూత్న ప్రయోగానికి సమున్నత ప్రతీక. సద్గురుగా ప్రసిద్ధులైన జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ ద్వారా భారతీయ సనాతన ధర్మానికి సిగపువ్వుగా విలసిల్లుతోన్న యోగాను విశ్వవ్యాప్తం చేశారు. యోగాను, ఆధ్యాత్మికతను మేళవించి ఆ దివ్య భావ పరిమళాల్ని ప్రపంచమంతటా విస్తరింపచేశారు. ఆధునిక జీవన సరళికి ఆధ్యాత్మిక చింతనను సమ్మిళితం చేస్తూ ప్రజలకు వినూత్నమైన నవ్య మార్గాన్ని పరిచయం చేశారు. పర్వత ప్రాంత పాదపీఠంలో నెలకొల్పిన ఈషా ఫౌండేషన్ అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. అక్కడ ధ్యానలింగం సమక్షంలో ఆదియోగి చెంత ధ్యానంలో నిమగ్నమయ్యే సాధకులు నిర్వికల్ప, నిరామయ స్థితిలో దైవంతో అనుసంధానమై ఉంటారు. పరమాత్మలో సంలీనం చేస్తూ ఇక్కడ భక్తులు ధ్యాన నిమగ్నులై ఉంటారు. ధ్యానం, యోగం మాత్రమే ఆధునిక మానవుణ్ణి ప్రశాంతంగా ఉంచుతాయనేది సద్గురు ప్రగాఢ విశ్వాసం. సామాజిక పురోభివృద్ధితోనే విశ్వశ్రేయస్సు సాధ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మకంగా కృషి చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ జీవన ప్రస్థానాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అవలోకిస్తే దాదాపు 6.5 దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. కర్ణాటక రాష్ట్రం మైసూర్లో తెలుగు కుటుంబమైన శ్రీమతి సుశీల, డాక్టర్ వాసుదేవ్ దంపతులకు 1957 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన జగ్గీ వాసుదేవ్ జన్మించారు. ఆయన అసలు పేరు జగదీష్. డాక్టర్ వాసుదేవ్ దంపతులకు 4 సంతానం. వారిలో చివరి సంతానం జగదీష్. బాల్యంలో ఏకసంతాగ్రాహిగా జగదీష్ అందర్నీ ఆకట్టుకునేవాడు. ఇంట్లోనూ అలాగే బయట అతడి మిత్రులు జగదీష్ను జగ్గీగా వ్యవహరిస్తుండేవారు. ఆయన తండ్రి పేరు కలుపుకొని జగ్గీ వాసుదేవుగా ఆయన పేరు స్థిరపడింది. డాక్టర్ వాసుదేవ్ రైల్వే శాఖలో కంటి వైద్య నిపుణులు. దాంతో తరచుగా ఆయనకు బదిలీలు అవుతుండేవి. అందువల్ల జగ్గీ వాసుదేవ్ విద్యాభ్యాసం అనేక చోట్ల కొనసాగింది. జగ్గీకి బాల్యం నుంచి ప్రకృతిపై అమితమైన ఆసక్తి ఉండేది. తరచుగా దగ్గరలోని అడవులకు ఒక్కడే వెళ్లేవాడు.
గంటల తరబడి చెట్ల చేమల మధ్య తిరుగాడేవాడు. ఒక్కోసారి 3-4 రోజుల పాటు ఆ అడవిలోనే ఉండిపోయేవాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించినా పట్టించుకునేవాడు కాదు. 11 సంవత్సరాల వయసులో అతడికి 80 సంవత్సరాల మల్లాడిహళ్లి రాఘవేంద్రస్వామి అనే యోగా గురువుతో పరిచయం ఏర్పడింది. జగ్గీకి ఆయన కొన్ని యోగాసనాలను నేర్పించారు. జగ్గీ వాటిని నిత్యం సాధన చేసేవాడు. అలా యోగ పట్ల చిన్నప్పట్నుంచే ఆయనకు ఎక్కువ మక్కువ పెరిగింది. 80 సంవత్సరాల యోగా గురువు ఎంతో ఉత్సాహంగా, శక్తిమంతంగా ఉండటం జగ్గీని ఆకట్టుకుంది. నిత్యం యోగ సాధన చేస్తే ఎవరైనా నాలాగే తయారు కావచ్చు అనే ఆయన మాటలు జగదీష్కి స్ఫూర్తి కలిగించాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆయన BA ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లో మోటార్ బైక్పై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన తరచూ స్నేహితులతో మైసూరు దగ్గర్లోని చాముండి కొండలపైకి బైక్పై షికారుకు వెళుతుండేవారు. దేశంలోని అన్ని దూర ప్రాంతాలకు బైక్పై వెళ్లడమంటే ఆయనకి సరదా. ఆధ్యాత్మిక చింతనా మార్గానికి అనుకోకుండా, అసంకల్పితంగా మొదటి అడుగు పడవచ్చు. 1982వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన జగ్గీ మోటార్ సైకిల్పై చాముండి హిల్స్కి పైకి వెళ్లారు. అక్కడ ఓ రాయిపై కూర్చున్నారు. అకస్మాత్తుగా ఎందుకో ఆయనను ఓ శక్తి ఆవహించినట్లనిపించింది. ఆ రోజు ఆయనకు కలిగిన అనుభవాన్ని ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆ క్షణం నాకెందుకో కొత్తగా అనిపించింది. అప్పటిదాకా నేను వేరు, ఈ ప్రపంచం వేరు. నేను ఈ ప్రపంచంలో జీవిస్తున్నాను అని అనుకునేవాడిని. కానీ ఆ సమయంలో నేనే ప్రపంచం, ప్రపంచమే నేను అనే భావన కలిగింది. ఇది మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ అసంకల్పితంగా కళ్ళు మూసుకుని ఆ తాదాత్మ్యంలో 4 గంటలు అలాగే కూర్చున్నాను. నాకు స్పృహ ఉంది, కానీ ఎందుకో కళ్ళు తెరవాలనిపించలేదు. అలా నాలోకి నేను చూస్తూ గంటల కొద్దీ అక్కడే గడిపేశాను అని చెప్పారు. ఆ తరువాత ఆ ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఆయన ఎక్కడెక్కడో సంచరించారు. అలా 1 సంవత్సర కాలం ధ్యానం, పర్యటనల తరువాత తన అనుభవాలను, తనకు నిజ జీవితంలో ఎదురైన సంఘటనల్ని పంచుకోవడానికి తాను నేర్చుకున్న యోగాను బోధించాలని నిర్ణయించుకున్నారు. 1983 సంవత్సరంలో మైసూర్లో 7గురితో మొదటగా యోగా తరగతుల్ని ఆయన ఆరంభించారు. ఆ తర్వాత హైదరాబాదులోనూ యోగాలో ఔత్సాహికులకు శిక్షణనిచ్చారు. కర్ణాటకలో, హైదరాబాదులో మోటార్ సైకిల్పై తిరుగుతూ యోగ తరగతుల్ని దీక్షగా నిర్వహించారు. దాదాపు 9 ఏళ్ల పాటు యోగాను విస్తృతంగా ప్రచారం చేశారు. ఎందరికో శిక్షణనిచ్చారు. 1992 సంవత్సరంలో కోయంబత్తూరు సమీపంలో శివపరమాత్మ యోగాకి ఆది గురువైన మహాదేవుడి పేరిట ఈషా ఫౌండేషన్ని స్థాపించారు. యోగాభ్యాసానికి ఒక సంస్థను నేపథ్యంగా ఏర్పాటు చేశారు. మతాతీతంగా, పూర్తి స్వచ్ఛందంగా కార్యకర్తలే నిర్వహించే ఈషా ఫౌండేషన్ ద్వారా యోగ శిక్షణ, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తున్నారు. 1994 సంవత్సరంలో సద్గురు ఆశ్రమం ప్రాంగణంలోనే మొదటి యోగాభ్యాస తరగతిని నిర్వహించారు. ఆ తరుణంలోనే ధ్యానలింగం గురించి మొదటిసారిగా ఆయన ప్రస్తావించారు. ఆది గురువు, విశ్వగురువు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి దివ్య ఆకృతి లింగస్వరూపం. ఆ లింగాకృతి సమక్షంలో ధ్యానం చేయడం ద్వారా ఆ ధ్యానం మరింతగా తేజోవంతమవుతుంది అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. ఇది ధ్యానస్థలి అని, ఇక్కడ ధ్యానలింగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా పరివర్తన చెందుతుందని స్పష్టం చేశారు.
3 సంవత్సరాల కృషి తరువాత 1999 జూన్ 23వ తేదీన ధ్యానలింగ యోగాలయం సాకారమయ్యింది. ఇది ఏ ఒక్క మతానికో, వర్గానికో, విశ్వాసానికో పరిమితమైంది కాదు. ఇది విశ్వమానవ చైతన్యం కోసం. ధ్యాన సాధన ద్వారా ఆత్మోద్ధరణ పొందడం కోసం దీనిని ఏర్పాటు చేశాం అని అన్నారు సద్గురు. కాంక్రీట్, స్టీల్ ఉపయోగించకుండా ఇటుకలు, రాళ్లు, సున్నంతో నిర్మించిన 76 అడుగుల గోపురం నిర్మితమయ్యింది. ఇందులో 13 అడుగులు 90 అంగుళాల ఎత్తైన అత్యధిక సాంద్రత గల నల్ల గ్రానైట్తో తీర్చిదిద్దిన ధీర గంభీరమైన ధ్యానలింగం నెలకొని ఉంటుంది. జీవితంలో మీ కష్టాలకు మూలం కేవలం రెండు. ఒకటి మీ శరీరం, ఇంకోటి మీ మనసు. ఒకటి ఆహారంతో పోగు చేసుకున్నది, మరొకటి అభిప్రాయాలతో పోగు చేసుకున్నది. మీరు పోగు చేసుకున్న దాన్ని ఎప్పుడో ఒకప్పుడు పక్కన పెట్టగలగాలి. మీరు మీ శరీరాన్ని కేవలం మరణం కారణంగా పక్కన పెడతారా, లేదా ఎరుకతో పక్కన పెడతారా అన్నదే ఏకైక ప్రశ్న. మీరు దాన్ని ఎరుకతో పక్కన పెట్టగలిగితే ప్రస్తుతం మిమ్మల్ని బంధిస్తున్న వాటన్నిటినీ మీరు దాటగలుగుతారు. అందుకోసం మేము అనేక రకాల సాధనాలు తయారు చేశాం. ప్రస్తుతం ప్రపంచమంతా పెద్ద ఎత్తున కొన్ని సాధనాలను అందిస్తున్నాం. ఈ సక్రియ శాంభవి మహాముద్ర, శూన్య మెడిటేషన్స్, సంయమ, ఇలాంటి సాధనాలు అందిస్తున్నాం. కానీ వీటన్నిటికీ కొంత ప్రాథమిక సన్నద్ధత అవసరం, కొంత అవగాహన, కొంత నిమగ్నత అవసరం. కాబట్టి సన్నద్ధత లేని అధిక శాతం జనాభా కోసం, అసలు అలా చేయాలన్న ఆలోచన లేని వారి కోసం మేము ఇంకొక ప్రత్యేక రకమైన సాధనం తయారు చేశాం. అదే ధ్యానలింగం. మనం ఇప్పుడు ధ్యానలింగం ముందునే కూర్చొని ఉన్నాం. అంటే మీరు ధ్యానించడానికి సాయపడే సాధనం. ఇందులో 7 పార్శ్వాలు ఉన్నాయి, లేదా ఇది అన్ని 114 అవకాశాలను కవర్ చేస్తుంది. ఇది ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరికీ ఉపయోగపడుతుంది. ఎటువంటి ఉపదేశము, వివరణ, అవగాహన అక్కర్లేదు. కేవలం మీరు దాని సన్నిధిలో కూర్చుంటే చాలు. అలాగే దాని సాన్నిధ్యం ఈ ఆలయంలోని ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదు, ఎందుకంటే ప్రాథమికంగా ఇది భౌతికానికి అతీతమైనది. కాబట్టి ధ్యానలింగం ఒక శక్తి స్వరూపం. సో ధ్యానలింగ ఇస్ an energy form. ఇది ప్రతి ఒక్కరికి వారి అవసరానికి తగ్గట్టు వారిని ధ్యానించగలిగే స్థితి వైపుకి తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో వేల మంది అనుభవంలో ఇలా జరిగింది. వారు కేవలం 5-10 నిమిషాలు కూర్చుందామని వస్తారు. ఒక్కసారి కళ్ళు మూసుకున్నాక గంటల తరబడి అలా కూర్చుండిపోతారు. ఎందుకంటే ఇది ధ్యానించడానికి ఒక సాధనం. 2017 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రంలో ఆదియోగి శివభగవానుడి 112 అడుగుల మహావిరాట్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆత్మానుసంధానానికి గల 112 మార్గాలను ఆదియోగి విగ్రహం ఆవిష్కరింపచేస్తుంది. ఈ ఆదియోగి ముఖారవిందాన్ని నిర్మాణాత్మక సౌందర్యంతో యోగ సాధకులకు ప్రేరణాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సద్గురు తన మనోభావాన్ని వెల్లడించారు. యోగీశ్వరుడి ఈ ఆదియోగి రూపం ఎంతో విశేషమైనది. ఆలోచనల్ని, ఆవేశాల్ని, ఆకాంక్షల్ని అధిగమించి సాధకులలో మంచి పరివర్తనకు ఇది ప్రేరకంగా నిలుస్తుంది. చిక్కటి నిశ్శబ్దం అలుముకున్న కైలాసంలో తపస్సు చేస్తోన్న శివస్వరూపమే ఆదియోగి. యోగశాస్త్రానికి శివుడే తొలి గురువు. పార్వతీదేవికి ముందుగా యోగశాస్త్రాన్ని శివుడు బోధించాడని, ఆ తరువాత సప్త ఋషుల ద్వారా మానవులకు యోగ విద్య లభ్యమైందని పురాణ కథనం. నూట 12 అడుగుల ఎత్తులో, 147 అడుగుల పొడవు, 82 అడుగుల వెడల్పుతో 500 టన్నుల స్టీలుతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద బస్ట్ స్కల్ప్చర్. అంటే ఛాతీ భాగం నుంచి పైభాగం మాత్రమే ఉండే విగ్రహంగా రూపుదిద్దుకుంది ఈ విరాట్ రూపం.
మహాశివరాత్రితో పాటు ప్రతి పౌర్ణమికి నిర్వహించే 3D లేజర్ ప్రదర్శనలో ఆ మహా ఆదియోగి దివ్య రూపం వర్ణరంజితంగా క్షణక్షణానికి వివిధ రంగుల్ని మార్చే విధంగా తీర్చిదిద్దారు. ఈ వర్ణార్ణవమైన ఆదియోగి రూప వైవిధ్యం మనోహర దృశ్యమై భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సూర్యకుండ్, చంద్రకుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. అలాగే శివశివాని సమ్మేళనంగా అర్ధనారీశ్వర తత్వానికి సంకేతంగా లింగభైరవి స్వరూపం ఈ లోగిలిలో విలక్షణంగా తేజరిల్లుతుంది. లింగాకృతిలో తేజరిల్లే శక్తిమాతను లింగభైరవిగా ఇక్కడ వ్యవహరిస్తారు. కోయంబత్తూర్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ పక్కనే వెల్లియంగిరి పర్వతం దిగువన ఉన్న సువిశాల ఆశ్రమం ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఇన్నర్ ఇంజనీరింగ్ పేరిట సద్గురు ఆరంభించిన ఆధ్యాత్మిక శోధన, యోగ సాధన కార్యకలాపాలు విశ్వవ్యాప్తమయ్యాయి. ఎవరికి వారు అంతర్గత సామర్థ్యాల్ని పెంపొందింపచేసుకోవడానికి ఇన్నర్ ఇంజనీరింగ్ ఉపకరిస్తుంది. ఇన్నర్ ఇంజనీరింగ్ పేరుతో స్వల్పకాలిక కోర్సులను ఔత్సాహికులకు ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తుంటుంది. యోగా, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ పేరిట పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యకలాపాలను ఒక ఉద్యమంలా సద్గురు ఆరంభించారు. 2004లో ఈ ప్రాజెక్ట్ ఆరంభమయ్యింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు క్రింద 3.5 కోట్ల మొక్కలు నాటారు. ముప్పై లక్షల మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో 5,000 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. దాదాపు 3,000 స్కూళ్లలో నర్సరీల్ని పెంచుతూ పిల్లలకు వారి బాల్యం నుంచే మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలను చేపట్టినందుకు ప్రోత్సాహకరంగా సద్గురును భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారంతో 2010 సంవత్సరంలో సత్కరించింది. 2003 సంవత్సరం నుంచి గ్రామీణ పునరాభివృద్ధి కార్యక్రమాలను ఈషా ఫౌండేషన్ విస్తృతంగా అమలు చేస్తోంది. వైద్య ఆరోగ్య శిబిరాలు, సామాజిక కార్యక్రమాలు, సామూహిక క్రీడల్ని నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో నవచైతన్యాన్ని నింపుతోంది. మన దేశంతో పాటుగా బ్రిటన్, లెబనాన్, అమెరికా, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో సద్గురు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక సంస్థకు ఈషా ఫౌండేషన్ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తోంది. సేవ్ సాయిల్ పేరిట మట్టిని కాపాడండి అనే నినాదాన్ని సద్గురు అందించారు. నేల ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి అంతర్జాతీయ ప్రయత్నం సేవ్ సాయిల్ ఉద్యమం. ఈ ఉద్యమ ప్రచారంలో భాగంగా లండన్ నుంచి దక్షిణ భారతదేశం వరకు 100 రోజుల్లో 30,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేశారు.
ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రత్యేక పంథాతో ప్రజలతో, ముఖ్యంగా యువతతో మమేకమవుతారు. ప్రశ్నలు జవాబులు విధానం ద్వారా ఆయన వెల్లడించే అభిప్రాయాలు, ఇచ్చే సందేశాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఈ దేశ భవిత యువతేనని ఆయన ప్రగాఢ విశ్వాసం. యువతరం ఆధ్యాత్మికంగా చైతన్యంగా ఉంటే దేశం శాంతిమయంగా, చింతనామయంగా వర్ధిల్లుతుందంటారు. మీరు ఏం చేసినా, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా హృదయపూర్వకంగా చెయ్యండి. అప్పుడు ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ప్రపంచానికి యువతరమే మార్గదర్శకత్వం వహించాలి. ఎంతో ఉత్సాహంగా, ఆదర్శపూర్వకంగా, శక్తిమంతంగా ఉండేది వారే. వారి అపారమైన శక్తి సామర్థ్యాలు సంఘర్షణలో వృధా కారాదు. యువతరం క్రమశిక్షణ అలవర్చుకొని జీవితం పట్ల ముందు చూపుతో వ్యవహరిస్తే రాబోయే తరం అంతా సుసంపన్నమవుతుంది అంటారు సద్గురు. భక్తి అంటే అర్చనాది అభిషేకాలు, తీర్థప్రసాదాలు కాదు. భక్తి అంటే ఆత్మ చైతన్యం. మీ జీవితాన్ని పోషించేది, రక్షించేది భక్తి. ఆ భక్తి దైవం పట్ల అనురక్తి. అంతేకాని దైవం పట్ల భయంతోనో, దైవం నుంచి ఏదో ఆశించి చేసే ప్రక్రియనో కాదు భక్తి అంటే అంటారు సద్గురు. ఆధ్యాత్మిక సాధన ఎంత చిన్నదైనా సరే, మీరు దానిని ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే క్రమంగా అది మీలో కొత్త తలుపులకు తలుపులు తెరుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం అంటే బంధనాల్ని తెంచుకుని అపరిమితమైన ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగించే అలుపెరగని ప్రయాణమని, భక్తి గురించి, ఆధ్యాత్మిక చైతన్యం గురించి తన మనోభావాల్ని సద్గురు వెల్లడించారు. మనసును నిలకడగా ఉంచడం ద్వారా ఎన్నో అద్భుతాలను సాకారం చెయ్యవచ్చంటారు సద్గురు. మనసు అనే పరికరాన్ని విచక్షణతో వినియోగించడం నేర్చుకోవాలి. లేదంటే దానివలన అనర్థాలు తప్పవు. మీ మనసును చెత్తబుట్ట చెయ్యవద్దు. పనికిరాని అంశాలను అందులో నింపొద్దు. మీ మనసు పుష్పగుచ్చం లాంటిది. మానవతా పరిమళాలు ఉన్న పువ్వుల్ని ఆ మనసు వేదికపై ఓపికగా అమర్చండి. అప్పుడది మనోవనమై గుబాళిస్తుంది అంటారు సద్గురు. సమస్య అనేది జీవితంతో ముడిపడదు. మీ మనసుని మీ ఆధీనంలోకి తీసుకోకపోవడమే జీవితంలో అతిపెద్ద సమస్య అని అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్. మీ జీవితంలోని అతి గొప్ప విషయం ఏమిటో తెలుసా? మీరు సజీవంగా ఉండటమే అని చమత్కారంగా జీవన మార్మికతను ఆయన వెల్లడిస్తారు. జీవితంలో జీవించి ఉండటం కన్నా పెద్ద విషయం ఏదీ ఉండదు. అసలు ప్రాణం ఉండి అన్నింటికీ స్పందిస్తూ ఉంటే చాలు. మిగతా విషయాలన్నీ తరువాతే. మీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రతి పరిస్థితిలోనూ దృఢంగా ఉండండి. కలత చెందకండి. అప్పుడు జీవితం మీకు దాసోహమవుతుందంటారు సద్గురు. ఆధ్యాత్మికత అనేది జీవనగతికి సరికొత్త ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుంది. ఈ ప్రపంచంలో మానవుడు మమేకం కావాలి. ఇద్దరూ భిన్నం కాదు అనే ఎరుక కలిగి ఉండాలి. ముందు నీ జీవితాన్ని నీ అభ్యున్నతికి, వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి ఉపయోగించేలా తీర్చిదిద్దుకోవాలి. ఆ తరువాత సమాజ అభ్యున్నతి వైపు దృష్టి సారించాలి అని ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సద్గురు ఉపదేశించారు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో పాత్రల్ని పోషిస్తాడు. అన్నింటి ధర్మాలు తెలిసి వాటిని నిష్ఠగా ఆచరించేవారే సద్గురువులు. ఆ గురువులు ఎందరికో దారిదీపాలై, దిక్సూచికలై, మార్గదర్శకులై ఆదర్శప్రాయంగా నిలుస్తారు. అలాంటి సద్గురువు జగ్గీ వాసుదేవ్.